1903-4లో ఫస్ట్ గుంటూరులో జరిగిన యువజన సాహితీ సభ 1903-4లో గుంటూరులో జరిగిన యువజన సాహితీ సభ, కొంచెం నోట్ చేసుకోండి. యువజన సాహితీ సభ తెలుగోళ్ళకి ఒక రాష్ట్రం కావాలని కోరింది. ఫస్ట్ ఇదే టైంలో కర్జన్ బెంగాల్ విభజన చేస్తున్న పీరియడ్లో వెరీ ఫస్ట్ నాన్న మస్తానులి నాన్న, వెరీ ఫస్ట్ చిన్న 1903-4లో గుంటూరులో యువజన సాహితీ సభ. దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్. దీనిని ఇది కూడా రాసుకోండి, మళ్ళీ వేరే అనుకుంటారు మీరు, మళ్ళీ వేరే అనుకునే ప్రమాదం ఉంది. యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్, యువజన సాహితీ సభ. ఇది ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కావాలని ఫస్ట్ వచ్చినటువంటిది. ఈ సభ జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ సభకు మూలకారకులు. ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం, ఈ రెండు పేర్లు మర్చిపోకండి, మొన్న అడిగాడు. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, వీళ్ళిద్దరు మూలకారకులు. ఇంకా ఉన్నారు కొంతమంది మూలకారకులుగా ఈ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ గుంటూరులో 1903-4లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్రం కావాలి అని, ఆంధ్ర రాష్ట్రం కావాలి మాకు అని ఫస్ట్ టైం ఏర్పాటు చేసింది. జొన్నవిత్తుల గురునాథం, నోట్ చేసుకోండి కళ్యాణి, జొన్నవిత్తుల గురునాథం ప్లస్ ఉన్నవలు దేశాభిమాని అనే పత్రికలో ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ గీశారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన, అంటే మద్రాసు వదిలేసి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉంటుంది అనే చిత్రపటాన్ని గీశారు. మొట్టమొదటిగా మద్రాసు వితౌట్ మద్రాస్, మిగతా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అని మ్యాప్ గీశారు.